హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగే కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు వీడియో కూడా ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో చాలా బాగా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే యాక్చువల్లీ ఎవరైనా లవ్ రిలేషన్లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట వీడియో అనేది. ఎందుకు అంటే ఎవరినైనా మనం ఇష్టపడుతున్నప్పుడు అది అమ్మాయినైనా సరే అబ్బాయినైనా సరే మనం లవ్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది, యాక్చువల్లీ 24 అవర్స్ మనం వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల మీరు నైట్ పడుకునేటప్పటికి మీ డ్రీమ్ గర్ల్ మీ డ్రీమ్ బాయ్ మీ కల్లోకి వస్తూ ఉంటారనమాట. సో ఎందుకు అంటే ఎప్పుడు వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి డ్రీమ్స్ అనే ఊరికే రావు. అండ్ ఎప్పుడైనా మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఫ్యూచర్లో మేము అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, అండ్ నా గర్ల్ ఫ్రెండ్తో ఇలా ఉండాలి, ఇట్లా ఇంటవన్నీ థాట్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు పడుకున్నప్పుడు అవే మీకు కలలో కూడా వస్తూ ఉంటాయి. బట్ ఈరోజు మీకు ఎలాంటి కళలు వస్తే ఏం జరగబోతుంది అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఎప్పుడైనా ఒక అబ్బాయికి తన గర్ల్ ఫ్రెండ్ కళ్ళలోకి వచ్చారు అనుకోండి, అండ్ నెక్స్ట్ డే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ నాకు నీతో హ్యాపీగా ఇలా ఉన్నట్టు అలా ఉన్నట్టు నాకు ఈ డ్రీమ్ వచ్చింది అని చాలా చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు డ్రీమ్ అనేవి ఎలా అయినా రావచ్చు. ఓకే, మీ కళలోకి మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిన, అలాగే ఒక అమ్మాయి కళలోకి అలాగే సేమ్ ఒక బాయ్ ఫ్రెండ్ వచ్చిన, అంటే ఇద్దరికి రావాలి అనమాట ఇలాంటి కళలు అనేవి. అంటే కళలు ఎలా వచ్చినా పర్లేదు, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ కళ్ళలోకి రావాలి, గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ కళ్ళలోకి రావాలి అనమాట. యాక్చువల్లీ ఇద్దరికి ఇలా జరిగినట్లయితే ఏమవుతుంది అంటే మీకు ఫ్యూచర్లో పెళ్ళి వరకు మీ లవ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా మీ మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరి నమ్మకాలను బట్టి ఉంటుంది. యాక్చువల్లీ 100% జరుగుతుందా అని కాదు, బట్ మ్యాక్సిమం కొంతవరకు మీ పెళ్ళి వరకు వెళ్ళే ఛాన్స్ అయితే, అంటే ఐ థింక్ మీ లవ్ అనేది పెళ్లి పీటల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకసారి అంటే టెస్ట్ చేసుకోండి. అంటే ఒకరికి మాత్రమే కాదు, ఇద్దరికి కల్లోకి రావాలి అనమాట. అండ్ నెక్స్ట్ మీ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఫుడ్ తింటున్నట్టు కల్లోకి వస్తే, కొంతమందికి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏదో ఫుడ్ తింటూ ఉన్నట్టు, లేదా బాయ్ ఫ్రెండ్ అయినా ఫుడ్ తింటూ ఉన్నట్టు ఇలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి కదా. యాక్చువల్లీ ఫుడ్ పైన అనమాట నేను చెప్పేది. అలాంటి డ్రీమ్స్ వచ్చిన ఏదైనా యానిమల్స్ అనమాట, ఏదైనా అంటే జంతువులు ఇట్లాంటి వాటివి కనిపిస్తూ ఉన్నా, సో అలాంటివి ఏమైనా విజిట్ చేసినట్టు కావచ్చు. ఇలాంటి డ్రీమ్స్ వచ్చినా కూడాను మీ లవ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తుంది అనమాట. చాలా కూల్గా అది కూడా, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు మేబీ మీకు ఇలాంటి డ్రీమ్స్ వచ్చినట్లయితే. ఇంకొక ఇంట్రెస్టింగ్ డ్రీమ్ ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి అనమాట, రిలేషన్లో ఉంటున్న ఎవరికైనా సరే కామన్గా వచ్చే డ్రీమ్ అనమాట ఇది. అది ఏంటి అంటే గర్ల్ ఫ్రెండ్ కిస్ చేస్తూ ఉండటం, ఇలాంటివన్నీ హక్ చేసుకోవడం కానీ ఎక్సెట్రా ఇలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. బట్ మీకు కనుక అలాంటి డ్రీమ్స్ వస్తున్నాయా, అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ని కిస్ చేస్తున్నట్లు కావచ్చు, బాయ్ ఫ్రెండ్ని కిస్ చేస్తున్నట్లు కావచ్చు, అలాంటి డ్రీమ్స్ వస్తున్నట్లయితే, అంటే రిపీటెడ్గా రావచ్చు, మీరు వన్స్ అయినా ఇలాంటి డ్రీమ్ వచ్చింది అంటే ఐ థింక్ మీ లవ్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఫ్యూచర్లో అని దాని మీనింగ్ అనమాట. బట్ ఇక్కడ ఇంకొక నెగిటివిటీ ఏంటి అంటే చెప్పాలి అంటే, మీరు కిస్ చేసుకుంటున్నప్పుడు ఎవరైనా చూసినట్లయితే మాత్రం అది కొంచెం మీకు బ్యాడ్ సిచ్యువేషన్ తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ అది కొంతమందికి జరగచ్చు, మేబీ జరగకపోవచ్చు. బట్ ఏదేమైనా కూడా నార్మల్గా కిస్ పెట్టుకున్నట్లు వస్తే మాత్రం చాలా చాలా మంచిది అనమాట. ఫ్యూచర్లో కానీ మీ రిలేషన్లో కానీ చాలా చాలా మంచి బాండింగ్ ఏర్పడుతుంది మీ ఇద్దరి మధ్య. అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడాను మళ్ళీ మళ్ళీ మీరు ఒకటయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. బట్ అలా చేస్తున్నప్పుడు ఎవరు చూడకుండా ఉన్నట్లయితే ఓకే, చూస్తున్నట్లు కూడా కొంతమందికి డ్రీమ్స్ వస్తాయి అనమాట. ఐ థింక్ నిన్న గర్ల్ ఫ్రెండ్ కిస్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో చూశారు అన్నట్టుగా డ్రీమ్ వస్తుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఇంకొంతమందికి క్లాత్స్ చేంజ్ చేసుకున్నట్లు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. తన గర్ల్ ఫ్రెండ్ బట్టలు మార్చుకుంటున్నట్లు కావచ్చు, బాయ్ ఫ్రెండ్ బట్టలు మార్చుకుంటున్నట్లు, ఇలాంటి డ్రీమ్స్ కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. బట్ మేబీ మీకు అలాంటి డ్రీమ్స్ కనుక వస్తున్నట్లయితే అండ్ ఫ్యూచర్లో మీరు ఏదో ప్రాబ్లం ఫేస్ చేయబోతున్నారు అని దాని మీనింగ్ అనమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఇలాంటి డ్రీమ్స్ ఎక్కువగా వచ్చేలా చేసుకోమాకండి. అండ్ రాకుండా ఉంటే ఇంకా బెటర్ అనమాట. అండ్ అంటే ఇదంతా కూడాను అండ్ ఖచ్చితంగా 100% అని నేను చెప్పట్లేదు, బట్ కొంతవరకు జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో అలాంటి నెగిటివ్ డ్రీమ్స్ మాత్రం అసలు చేయమాకండి. ఎందుకంటే ఎక్కువగా మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన డ్రీమ్స్ కూడా అలానే ఉంటాయి అనమాట. సో కాబట్టి పాజిటివ్ థింకింగ్తో ఉంటే అన్ని పాజిటివ్గానే జరుగుతాయి, నెగిటివ్ థింకింగ్గా ఉంటే అన్ని నెగిటివ్గానే జరుగుతాయి అనమాట. ఫైనల్ డ్రీమ్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే అంటే మీరు డ్రీమ్స్లో యాక్చువల్లీ మీ గర్ల్ ఫ్రెండ్ రెడ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నా కానీ, లేదా బాయ్ ఫ్రెండ్ రెడ్ కలర్
షర్ట్స్ ఇట్లాంటివి వేసుకున్నా కానీ ఐ మీన్ ఏదైనా కానీ ఓవరాల్గా తీసుకున్నట్లయితే క్లాత్స్ అనేవి రెడ్ కలర్లో ఉన్నట్లుగా మీకు డ్రీమ్స్లో కనుక వచ్చినట్లయితే మీకు తొందరగా ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సెటిల్ అవ్వబోతున్నాయని, అలాగే మీకు బయట కూడా సొసైటీలో చాలా మంచి రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది అని దాని మీనింగ్ అనమాట. సో మేబీ ఇలాంటి డ్రీమ్స్ కూడా మీకు వస్తున్నాయా? అండ్ ఒకసారి మీకు ఎలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పాజిటివ్గా చెప్పండి, నెగిటివ్గా అయితే కాదు. సో మంచిగా గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నట్టు కావచ్చు, సో తనతో స్పెండ్ చేస్తున్నట్టు కావచ్చు, సో తనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నట్టు కావచ్చు. అండ్ రకరకాలుగా డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కామన్గా చాలామందికి. బట్ కొన్ని డ్రీమ్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను అనమాట. సో మీకు కనుక ఐ థింక్ రిలేషన్లో ఎవరైనా ఉంటున్నట్లయితే మీకు ఎలాంటి డ్రీమ్స్ వచ్చాయో కూడా అది పాజిటివ్గా కామెంట్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతానమాట. మ్యాక్సిమం కుదిరితే రిప్లై కూడా ఇస్తాను వాళ్ళకి. అండ్ వీడియో ఇది. అండ్ మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, చెక్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.